ఇప్పుడు మామూలుగా ఫస్ట్ నీకు ఈ రోల్ తెలిసినప్పుడు జస్ట్ ఏంటంటే నేను ఫస్ట్ క్యాస్ట్ చేసిన తర్వాత నీ రియాక్షన్ ఏంటంటే ఒక పెద్ద మూవీలో నేను క్యాస్ట్ చేశారని తెలుసు, బట్ ఏంటి అనేది తెలియదు, నీకేం చెప్పలేదు, అప్పుడు ఎలా అనిపించింది నీకు? ఫస్ట్ అది సలార్ అని తెలియదు. ఆడిషన్ వెళ్ళాక ప్రశాంత్ నీల్ సార్ వచ్చారు ఆఫీస్కి, చూసాము. ఒకసారి ఆడిషన్ తీసుకున్నాక వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆపి ప్రశాంత్ నీల్ సార్ వచ్చేంత వరకు మళ్ళీ ఒక రూమ్లోకి వెళ్ళాక రిహార్సల్ చేయించాక తర్వాత ఇలా వర్క్షాప్స్ అని చాలా అయ్యాయి. చాలా ఇలా అయినాక ప్రశాంత్ నీల్ సార్ చూసి ఓకే అని చెప్పారు, అయ్యింది ఆఫీస్లోనే మొత్తం. కానీ సలార్ అని అప్పటి వరకు తెలియదు ప్రశాంత్ నీల్ సార్ చెప్పేంత వరకు. సలార్ అని తెలిసాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్లస్ అది ప్రభాస్ సార్ ఇంకా ప్రశాంత్ నీల్ అన్నప్పుడు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పుడు నిన్ను స్క్రీన్ మీద నువ్వు చూసుకున్నావు కదా ఈ ఫిలింలో, మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? నేను వాళ్ళని చూడలేదు, యాక్చువల్లీ స్క్రీన్నే చూస్తూ ఉండిపోయి. అవును, నేను కూడా ఇందాకే చూశాను. అలా అసలు పర్ఫార్మెన్స్ ఎలా అంటే జస్ట్ అలా నువ్వు అందరిని ఇలా థియేటర్ అంతా ఆ టైంకి అలా హోల్డ్ అయిపోతుంది. జస్ట్ మీరు నెక్స్ట్ ఆ డైలాగ్ చెప్తారు కదా, కాటేరమ్మ కొడుకు వచ్చాడు అని చెప్పి, అసలు థియేటర్ మొత్తం అలా ఒక లెవెల్కి లేస్తుంది. ఎక్స్పీరియన్స్ చేసావా అది? ఇప్పుడే చేసి వచ్చాను. చాలా ఎగ్జైటెడ్గా ఉండే, ప్లస్ వాళ్ళ ఫేసెస్ ఎక్స్ప్రెషన్స్ చూడలేదు, స్క్రీన్నే చూస్తూ కూర్చున్నాను. ట్రైలర్ అప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. కానీ మూవీ చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ అంత ఎక్స్పీరియన్స్ వస్తానని అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునవును, జనరల్లీ ఏంటంటే మనం చేస్తాము, అసలు ఒక్కొక్కసారి ఏంటంటే పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులవి సీన్ ఉంచుతారో లేదో కూడా తెలియదు అనమాట. బట్ నేను ఇప్పుడు చూసిన దాంట్లో ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక ఎపిసోడ్ మొత్తం నీ చుట్టే తిరుగుతుంటుంది. అవును, అంటే అది చేసేటప్పుడు ఏమన్నా ఎవరైనా చెప్పారా ఇలా చేయాలి ఇలా చేయాలి? యాక్చువల్లీ ప్రశాంత్ నీల్ సార్, ప్రకాష్ మురళీ సార్ ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఫస్ట్ నర్వస్గా ఫీల్ అయినప్పుడు మోటివేషన్ ఇచ్చారు, అన్నీ చెప్పారు. అండ్ నాతో వర్క్ చేసిన కల్పలత మ్యామ్, అంటే మదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు మ్యామ్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఈ డైలాగ్ ఇది అని సపోర్ట్ చేశాక ఒకటికి 2 సార్లు చేశాక సార్ ఓకే చెప్పారు ప్రతి షాట్కి అలా. అండ్ సెట్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది, ఫ్రెండ్లీ అంతా. ఎవరు నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే యాక్టింగ్లో కానీ? మామూలుగా యాక్టింగ్లో అంటే చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నా, ఇప్పుడైతే ఏం లేదు. యాక్టింగ్లో అంటే పేరెంట్స్ కొంచెం మోటివేషన్ చేయడం, దాంతో ఇంకా పెరిగింది. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది నాకు తెలిసి ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు మూవీ అయిపోయిన తర్వాత కూడా ఆ డైలాగ్ చెప్తున్నారు అనమాట, కాటేరమ్మ కొడుకు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు అది ఇది అని చెప్పి. నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ రియాక్షన్? రియాక్షన్ ఎలా ఉంది అంటే నా డైలాగ్ని ఇంతమంది యూజ్ చేసుకుంటున్నారా బయట అలా అనిపించింది. అండ్ సీన్ ప్లస్ నాతోనే ఎంట్రీ అంటే ఇంకా అంటే పైకి లేపి పెడుతున్నట్టు. అవునవును, చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మనల్ని మనం అలా అది కూడా ఇంత పెద్ద మూవీలో మనల్ని చూసుకోవడం అనేది నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ నాకు ముందే తెలుసు అంటే నువ్వు యాక్ట్ చేసావు ఇలా అని తెలియగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. అలా స్క్రీన్ మీద నీ అపీరెన్స్ చూడగానే అంతమందిలో కూడా నీ ఐస్ తోటి నీ యాక్టింగ్ తోటి నువ్వు క్రౌడ్ని ఎలా అంటే ఒక్కసారి అలా షాక్ చేయడానికి చాలా బాగా యాక్ట్ చేసావు. ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు సెట్లో 3000 మెంబర్స్ దగ్గర చాలా మంది ఉన్నారు కదా మొత్తం ఆ సెట్లో మొత్తం. నీకేమన్నా కొంచెం ఏమైనా ఫియర్, భయం వేయడం కానీ అలా ఏమన్నా? అదే ఫస్ట్ అంతమంది ప్లస్ ఈ ఫైట్ అప్పుడు అంతమంది క్రౌడ్ చూసినప్పుడు చాలా నర్వస్ ఫీల్ అయ్యాను. చాలా నర్వస్, ఎందుకంటే అంతమంది ఉన్నారు, అంతమంది ముందు యాక్టింగ్ అంటే కొంచెం భయంగా నర్వస్గా అయింది. తర్వాత ఇలా ప్రశాంత్ నీల్ సార్, మళ్ళీ కల్పలత మ్యామ్ వీళ్ళందరూ చెప్పాక కొంచెం ఓకే రిలీఫ్ అయింది. షార్ట్ వరకు ఓకే, మళ్ళీ షార్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఫియర్ స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అవుతున్నా కొంచెం క్యారీ ఆన్ చేసుకుంటూ చేశాను. మోస్ట్లీ అంటే ప్రభాస్ గారితో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, సెటిల్డ్గా ఉంటారు, ప్రతి ఒక్కరిని పలకరిస్తారు సెట్లో, చాలా ఎలా అంటే చాలా వార్మ్త్ ఉంటుంది ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు. అండ్ మంచి ఫుడ్ అంటే చాలా మందికి మంచి ఫుడ్ అది కూడా అరేంజ్ చేస్తారని విన్నా. నీకు అంటే నువ్వు ఇప్పుడు వర్క్ చేసావు కాబట్టి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ప్రభాస్ గారు? అంటే ఫస్ట్ డే వెళ్ళాము, ఫస్ట్ డే మొత్తం నాది ఒక సపరేట్ ఉండే, తర్వాత లాస్ట్ 2-3 షెడ్యూల్స్లో ప్రభాస్ సార్తో ఉండే. ప్రభాస్ సార్తో ఉన్నప్పుడు ప్రశాంత్ నీల్ సార్ ఇలా తీసుకెళ్లారు, హాయ్ సార్ ఇలా చెప్తే హాయ్ మా హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్ అవన్నీ చెప్పారు. చెప్పాక యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ యువర్ ఐస్ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటే జస్ట్ ఐమ్ సీయింగ్ లైక్ దిస్ అంతే, వేరే ఎక్స్ప్రెషన్ థాట్ ఏమీ లేదు. నెక్స్ట్ డే నుంచి ఎప్పుడు సెట్లో ఎప్పుడు ఎక్కడ కనిపించినా కూడా మళ్ళీ వెళ్తున్నప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి హాయ్ మా హౌ ఆర్ యూ అని అడగడం, కొంచెం ఓపెన్గా ఉండడం చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నేనేనా అన్నట్టు అనిపించింది. నార్మల్ అనిపిస్తుంది అంటే అంత పెద్ద హీరో మనతో ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడా అని అనిపించింది కదా. నాకు తెలిసి ఆ రియాక్షన్ ఫేస్ చేస్తే కానీ తెలియదేమో. చాలా అంటే ఫస్ట్
సార్ నాతో మాట్లాడుతున్నప్పుడు సరేనా అని కొంచెం భయం వేసింది యాక్చువల్లీ ఎలా మాట్లాడాలి అని. తర్వాత చాలా ఫ్రీగా ఎక్కడ కనిపించినా హాయ్ చెప్పడం అలా. అండ్ దానికి ముందు ఒక సీన్ ఉంటుంది కదా, నువ్వు వాళ్ళని లాక్ చేసేసి బయటికి వచ్చే సీన్, అది అంత కాన్ఫిడెంట్గా ఎలా చేసావు అసలు? కాన్ఫిడెంట్ అంటే అప్పుడు యాక్చువల్లీ అక్కడ ఎవరు లేరు, కెమెరామ్యాన్ సార్ ఇంకా ప్రశాంత్ నీల్ సార్ ఉన్నారు. ప్లస్ ఇక్కడ మేము ఆల్రెడీ ఫ్రెండ్స్ ఆల్రెడీ మింగిల్ అయ్యి ఉన్నాం కాబట్టి కొంచెం ఫ్రీగా వచ్చింది. ప్లస్ ఫియర్లెస్ లేదు, ఎందుకంటే అట్మాస్ఫియర్ మొత్తం బాగుంది, అందరూ ఫ్రెండ్లీ కాబట్టి వచ్చేసింది అదే అలా. అండ్ అంతమందిలో ఆ గెటప్స్ వేసేటప్పుడు నీకు అంటే మొత్తం ఫుల్లీ డాట్స్ అదంతా మొత్తం మేకప్ చేశారు కదా, ఎంత టైం పట్టేది నీకు అదంతా రెడీ చేయడానికి? యాక్చువల్లీ ఫస్ట్ టాటూ సెట్ అవ్వలేదు, తర్వాత ఒక 2-3 టైమ్స్ తీసారు వేశారు, లాస్ట్కి ఒక టాటూ సెట్ అయింది. టాటూ సెట్ అయ్యాక దాన్ని కొంచెం ఇంకా క్రియేటివ్గా చూపించారు ప్రశాంత్ నీల్ సార్, అది ఇంకా ఇంకా నచ్చింది అనమాట. బయట చూసుకున్నావు చేసేటప్పుడు నేను నువ్వు ఎలా ఉన్నావు ఏంటని? చూసుకున్నా, ఫస్ట్ నేనేనా అన్నట్టు అనిపించింది, తర్వాత ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది అనుకున్నా, సో అంతా బాగానే ఉంది అప్పుడు.